అందరికీ నమస్తే. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అడిగొప్పల నుండి లక్ష్మమ్మ గారు, మల్లీశ్వరి గారు. సో వారితో మాట్లాడి అసలు అమృతాహారం అంటే ఏమిటి, అమృతాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి మొదలైన విషయాలు వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. నమస్తే మేడం. అమ్మ ముందుగా మీరు అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు? నేను ధ్యానంలోకి అది వరకు అసలు రాలా. వీళ్ళు రారా అంటే చాలాలు బాగాలేదు. తర్వాత పోయిన కాడి నుంచి ఇంకా పోతనే ఉందా. చూద్దాలేరని 2 నాళ్ళు పోయా. పోయిన కాడికి పోతనే ఉందా. 2 నాళ్ళు అనుగా రోజు పోతనే ఉందా. ఇంకా పోయిన కాడి నుంచి నాకు బాగుంటుంది. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. అది తగ్గినాయి. మాత్రలు కూడా వేసుకోవట్లేదు. ధ్యానం ద్వారా తగ్గినాయా షుగర్, బీపీ? ఇప్పుడు మాత్రలు వేసుకోవట్లేదు. ధ్యానం ఎంతసేపు చేస్తారు? ధ్యానం అమ్మ ఆమాసకి కొనడానికి 10 గంటల గురించి 5 గంటల దాకా కూర్చుంటాం. అంతసేపు కూర్చుంటే కాలు నొప్పులు రావట్లే? నాకు వస్తాయే? రాలేదు. ఇంకా మామూలుగా అయితేనే మధ్యాహ్నం 2 కాడి నుంచి 5 దాకా ఇక్కడ రోజు ఈ అడిగొప్పుల ఊర్లో గ్రామంలో ఉన్న లుంబిని పిరమిడ్ లో రోజు కూర్చుంటారు. రోజు 2 వస్తాను, 5 దాకా కూర్చుంటా. మరి అందరికి ధ్యానం చేయమని చెప్తున్నారా? ఎలా చెప్తారు నాకు చెప్పండి. ఇప్పుడు నాకు అసలు ధ్యానం గురించి తెలియదు, ఎలా చెప్తారు? ధ్యానం చేయండి అమ్మ, ధ్యానానికి రండి. మీరు కూడా ధ్యానం చేయాలంటే మాకు వచ్చే టైం ఉండదు, మేము ఇప్పుడు రామంటాం. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమొస్తుంది? మంచి లాభాలు వస్తాయి. బాగా ఏం లాభం వస్తుంది ఒకటి చెప్పండి. శక్తి పెరుగుద్ది, ఆలోచనలు బాగా వస్తాయి అని చెబుతా. ఆలోచనలు అంటే మేము ఇప్పుడు రాము, మాకు ఇంకా టైం ఉండదు, మా పిల్లలు పెద్దోళ్ళు కావాలా అని చెబుతాను. అప్పుడు మీరు ఏమంటారు? మా పిల్లవాళ్ళు పెద్దోళ్ళు అయినాక వస్తామంటే? పెద్దోళ్ళు అయినా కాకపోయినా ఊరికి నన్ను ఇంట్లో నన్ను కూర్చోరమ్మ కాసేపు అని చెబుతా. చెబితే అంటారు. ఇంకా వాళ్ళే వదిలేస్తా. నేను ఏమంటా మరి. ఎప్పుడు శాకాహారంలోకి వచ్చారు? శాకాహారంలో 2007 సంవత్సరాల కాడి నుంచి. ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో అప్పుడే మానేశారా? ఒక 4-3 నెలలు మటుకు తెలియక అప్పుడప్పుడు కొద్దిగా ఇది వరకు బాగా తినేది మేము ఎక్కువ తినే కుటుంబంలోనే జన్మ తీసుకున్నారు. ఇంకా తర్వాత ఇంకా మానేసి అసలు దానికి వెళ్ళి చూసారు గుడ్డు కానీ. అంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారని మానేశారా? అబ్బా, ఎందుకు మానేయాలి అని తెలుసుకొని మానేశారు? తెలుసుకోలే మానేశాను. ఎందుకు మానేయాలి? తినకూడదని కొన్నా తినలేదు. ఎందుకంటే ఏదో అన్నారు కదా తినకూడదు అన్నారని. అన్న కానికి మాత్రం దానికి వెళ్ళే చూశారు. గుడ్డు కానీ మాంసం కానీ ఏవి తినలేదు. ఆకుకూరలే తింటా. యాడికన్నా పోయినా కూడా మామూలుగానే మాన భోజనమే తింటా నేను. సో ధ్యానం గంటలు చేసుకుంటారు, ఆరోగ్యంగా ఉన్నారు, శాకాహారంలోకి వచ్చారు. ఓకే మేడం, ఇప్పుడు మీ పరిచయం. నేను 8 సంవత్సరాలు నిండా ధ్యానమే చేసుకుంటా. అంతకుముందు చేయమన్నా కళ్ళు మూసుకుంటే ఉంది. మందులు 10 మాత్రలు 12 మాత్రలు వేసుకుంటా. సాయంత్రానికి హెల్త్ ప్రాబ్లం ఉండేది. 3 మాటలు గొంతు ఆపరేషన్ చేశాను. థైరాయిడ్ ఉంది, ఆటోటేక్, నడుంగ్రాప్, గుండెల్లో మంట, కారం, ఉప్పు ఏది లేదు. ధ్యానంలోకి వచ్చినాక. సో ధ్యానం ద్వారా థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకున్నారా? 3 మాటలు గొంతు ఆపరేషన్ చేసినా కొంచెం ఉంది. ఇంకా చేతి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఉండింది. 3 మాటలు చేసినా ఉంది ఇంకా. అయినా హైదరాబాద్ డాక్టర్లు చచ్చిపోద్దేమో చేస్తేనని ఉంచాను. ఒకరోజు కూడా మందులు ఆపొద్దాను. ఓకే. ఇప్పుడు 8 సంవత్సరాలు దేనికి మందు లేదు. సో మరి ఎలా పరిచయం అయింది అసలు ఈ ధ్యానం ఉంది, శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని మీకు ఎవరు చెప్పారు? రాజలక్ష్మి మేడం గారు, హనుమంత్ సార్ వాళ్ళు చేస్తుంటారు కదా. చాలా మంది చూస్తుంటారు కానీ ఇన్ని మందులు మీకు తగ్గలేదు, కళ్ళు మూసుకుంటే ఏం తగ్గుద్ది అని పోలేదు నేను. ఒకరోజు పోయినా బాగా గుండెల్లో విపరీతంగా వచ్చింది. అప్పటికే ఏమంటే తగ్గిపోయింది. సో ధ్యానం ఎన్ని గంటలు చేసేవాళ్ళు మొట్టమొదట్లో? అంటే ఇప్పుడు మీరు తగ్గించుకోవాలనుకున్నారు కదా, ఒక సంకల్పం తీసుకున్నారు, మందులు వాడకుండా మీ ఆరోగ్యం బాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఎన్ని గంటలు సాధన చేశారు? 1.5 సంవత్సరం వారానికి 2 సార్లు నిద్రపోతా. అంతా కుర్చీలు ఎట్నే కూర్చుంటా. ఓకే, అలా సంవత్సరం చేశారు. చేసిన వారానికి 2 రోజులు మాత్రమే పడుకునేవాళ్ళు, మిగతా అంతా బాగా నేర్చం.
ఇట్లా రేత్రంతా కూర్చుంటే బాగా హుషారుగా ఉంటుంది. రాత్రంతా కూర్చొని సంవత్సరంన్నర ధ్యానం చేశారు. చేసి డాక్టర్ దగ్గరికి పోతే ఏం లేదని చెప్పారా? ఇంకా ఒళ్ళంతా వాపు వచ్చింది మందులు ఆపినాక. సంవత్సరంన్నర సకలంగా మా వాళ్ళంతా కూడా నీకు మందులు ఆడుకో ధ్యానం చేసినావు ఇంతలా ఉంది ముఖం వాళ్ళంతా కూడా అనుకో. డాక్టర్ వచ్చి నువ్వు చచ్చిపోతావమ్మన్నా నాకేం భయం లేదు, నాకు తెలుసు నాకు ఎడ తగ్గించుకోవాలని నేను మందులు వేసుకోలేదు. జ్వరం 10 రోజులు రాని ధ్యానమే, దేనికైనా ధ్యానమే, ఇంకా పొగలు కుదరపోయిన రెయ్యంతా ధ్యానం. సో ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం తగ్గిపోయింది? ఎప్పటికీ మాత్రం వాడిను. 8 సంవత్సరాల నుండి టాబ్లెట్ వేసుకోలేదు? దేనికి లేదు. మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి, 2 మెట్లు కూడా ఎక్కలేను, గుండెలో నొప్పికి చపాలతో నీళ్ళు కూడా పట్టుకోలేను, బిందెతో నీళ్ళు బోరింగ్ కొట్టుకొని ఎత్తకపోతే నన్ను చూసి చాలా మంది ధ్యానం చేశాను. ఓకే. 10 సంవత్సరాలు పొలమే బాగాలేదు, 1 నెల రోజులు రెయ్యంతా ధ్యానం చేసి పొలం కూడా పోయినా. మళ్ళీ కూడా 7-8 నెలల కింద రక్తం పడతాం. వీళ్ళ రాజలక్ష్మి మేడం గారి ఇంట్లో నేను ఉండేది. పొద్దున్నే మేడాన్ని పిలిచిన, స్నానం చేసి వచ్చాక అంతంతా ఉన్నాను. మేడం గారిని పిలిచి మేడం ఇట్లా పడది మరి ఏంటి అంటే, నేను మందులు వాడుకోని సంగతి ఆమె తెలుసు కాబట్టి మరి ఈ పెరిమిట్లో చేసేదా పైన ఉంది పెరిమిట్ అది చేసేదా అన్న. ఏడు చేసినా ఓకే, 3 గంటలు చేయమ్మా అన్నది. ఓకే. 5 గంటలన్నర చేసిన, చల్లగా అంతా నరాలు పోట్లుగా నిప్పి బాగా విపరీతంగా వచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. సో మరి శాకాహారిగా ఎప్పుడయ్యారు? జనంలోకి రాకముందే 3 ఏళ్ళ ముందు వచ్చి. నాకు తినాలనిపించలేదు, నేను తినలేదు. అంతకుముందు బాగానే శాకాహార ర్యాలీలలో పాల్గొన్నారా? ఎక్కడైతే అక్కడ అటు పోయి ఎంత కూడా శుభ్రంగా తగ్గిపోయింది. ఎలా అనిపిస్తుంది శాకాహార ర్యాలీలలో పాల్గొంటే? 6 సంవత్సరాలు చెప్పులు వేసుకోలేదు మేడం. పక్కన సైడ్గా పోతాం కదా రోడ్ల ఉండి, మే నెలలో పోయినా నా కాలికి వేడి రాదు, ఆ రాళ్ళు ఉండాలి, రబ్బర్ బంతులు మేము కూర్చున్నట్టే నిలబడ్డట్టే ఉంటుంది. ర్యాలీలలో పాల్గొన్నప్పుడు చెప్పులు లేకుండా ఎండాకాలం అయినా కూడా ర్యాలీలో పాల్గొనేవాళ్ళు, మీకు మాత్రం ఏం అవ్వలేదు? 6 సంవత్సరాలు వేసుకోవాలి. 6 సంవత్సరం నుంచి కొంచెం నొప్పి వేడి అంటుంది, ఇంక ఓపిక లేదు వేసుకో. ఏది వచ్చినా ధ్యానం చేసుకోవటం తగ్గించుకోవటం. ఇంకా మా అమ్మాయి వాళ్ళు కూడా 2 అల్లుళ్ళు కూతుర్లు అందరూ ధ్యానం చేస్తారా? వాళ్ళు కూడా ధ్యానం? సో అంత ధ్యాన కుటుంబము శాకాహార కుటుంబం చేసుకున్నారనమాట. చాలా మంది నాకు బాగలేదు కాబట్టి అప్పుడు ఏ తిథిలో తెలుసు కాబట్టి ఏమో ఇట్లా ధ్యానం చేసి ఎట్లొచ్చిందని చాలా మంది ధ్యానం కూడా చేశాను. సో మీ ఆరోగ్యం అంతా బాగుపడింది కాబట్టి మీ బంధువులందరూ ధ్యానం వల్ల తగ్గించుకుంది అని వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చారు. బాగుంది, అంతా బాగుంది. ధ్యానం చేస్తే నాకు హుషారుగా బాగుంటుంది. రాత్రి అంతా చేసే ఇష్టం, ఏ ఊరు పోయినా కుర్చీలోనే కూర్చుంటారు. అమ్మ మీరు అన్నారు ఇందాక నేను ధ్యానం చేయమని చెప్తూ ఉంటాను కానీ టైం లేదు అంటారు, మరి టైం ఉందంటారా లేదంటారా ధ్యానం చేయడానికి? నీ అంత తేజీ వస్తే నేను చేస్తాను. మీ అంత ఏజీ వస్తే చేస్తాను అంటున్నారు, అప్పుడు మరి మీరు ఏమంటున్నారు? అప్పుడు మాకు అయిపోయింది, మరి మీ ఇష్టం అమ్మో నేనేం చేశాను అని నేనంట. నేను కూడా ర్యాలీ బాగానే చేసిన, మా సంవత్సరంన్నర ఊళ్ళో ర్యాలీ. మీరు కూడా ర్యాలీలలో పాల్గొన్నారా? ర్యాలీ అంటే ఈ సంవత్సరం బాగాలేదే కానీ ఎడంకాలు అరిగిపోయినది, నడవలేదని సంవత్సరం అయింది పోటల్లా ర్యాలీ. నేను కూడా ర్యాలీలో బాగానే తిరిగి ఊళ్ళో తిరిగేటప్పుడు శనివారం చేశారు. స్లోగన్స్ చెప్పేవాళ్ళు అది పట్టుకొని ఏం చెప్పేవాళ్ళు చెప్పండి? శాకాహారం తేవాలి, ఆకుకూరలు తినాలి, వాళ్ళు చెప్పిన మళ్ళీ ఆయన కల్లా మనం వంతు పలుకుతాం. ఓకే, మీరు వాళ్ళు చెప్పిందంతా మళ్ళీ పలుకుతా ఉంటారు? వంతు పలుకుతాం, వాళ్ళు చెప్పింది ఆయన కల్లా వంతు పలుకుతూనే ఉంటాం. ఓకే, బాగానే తిరిగినప్పుడు బాగానే తిరిగిన కానీ మరి సంవత్సరం అయింది శాత కావట్లేదు. గురువు గారిని చూసారా? గురువు గారు 4 సార్లు చూసాము. ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా అనిపించింది, బాగా కర్తాలు కూడా మాట్లాడారా? గురువు గారు వింటూ ఉంటారా భగవద్గీత? నాకు లేదు, సెల్లులో ఏం లేదు, మా టీవీ లేదు, సెల్లు లేదు, కూర్చోటమే.
సాయంత్రం కూడా 9ంటికి కూర్చొని 12ంటి దాకా కూర్చుంటా 3 గంటలు. నైటు 9ంటి కాడి నుంచి 12ంటి దాకా కూర్చుంటా. మరి ఏమన్నా అనుభవాలు వస్తుంటాయా? 3 గంటలు ధ్యానం చేస్తున్నారు కదా. వస్తాయి కానీ నాకు మర్చిపోండమమ్మ ఎందుకైనా కానీ అప్పుడప్పుడు ఎటు వస్తాయి కానీ అవి తెల్లారి వరకు అన్న దేవుడు అంటే మర్చిపోండం మరి ఎందుకైనా కానీ నాకు. సో ఇప్పుడు ఈ లుంబిని పిరమిడ్కి రోజు వస్తూ ఉంటారు కదా మీరు, రోజు ఇక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? ఇట్లే మీ ఇంటి వాళ్ళు వచ్చినప్పుడు చెబుతుంటారు, అవి వింటాం కానీ అర్థమైనా అప్పుడు బాగా అర్థమైంది, మళ్ళీ మర్చిపోతున్నారు. మర్చిపోతాం ఇంటికి పోయేవరకు. నాకు మట్టు అది మరి మైండ్ బుర్ర బాగా పనిచేయదు. ఎందుకు బాగా మాట్లాడుతున్నారు మీరు, చక్కగా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. బుర్ర బాగా పనిచేయదు, మర్చిపోయింది. కానీ ఇక్కడ చెప్పే అన్నీ బాగానే వింటా, బాగానే చేస్తాం. మరి రోజు క్లాస్ చెప్పుద్ది, అవి కూడా బాగానే వింటాం. కానీ ఇంటికి పోయినాక మళ్ళీ వరకు అని చెప్పాలంటే మర్చిపోయింది నాకు. సో మేడం మీరు గురువు గారిని కలిసారా? ఓకే. ఏదైనా గురువు గారి నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీసుకున్న మెసేజ్? చాలా ఉన్నాయి. కళ్ళ ముందు కూర్చుంటే గురువుగారు వచ్చి పక్కన కూర్చున్నారు ధ్యానంలో మాట్లాడినట్టు. కడతాలకి వెళ్ళారా మేడం? చాలా ఫస్ట్లో 14 రోజులు ఉండాలి. ఫస్ట్ పోయినప్పుడు జానంలోకి వచ్చినప్పుడు 14 రోజులు ఉండాలి కడతాల్లో. తర్వాత వారం అట్లా ఏడికి పోయినా మా మేడం గారు పోతుంటే అప్పుడు బాగానే మేడంతో పాటు వెళ్తారు. సో రాజ్యలక్ష్మి మేడం ఎక్కడికి వెళ్తే మీరందరూ కూడా అక్కడికి వెళ్తారు. రాజ్యలక్ష్మి మేడం శాకాహార ర్యాలీలు తీస్తే మీరు కూడా అందరూ పాల్గొంటారు. ఒక చక్కటి వసుదైక కుటుంబం లాగా మీ గ్రామంలో అందరూ కలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. సో మరి పత్రి సార్ పుస్తకాలు ఏమైనా చదివి ఉన్నారా? నాకు చదువు రాదు మేడం, కాకపోతే క్లాస్ వింటా సెల్లో పెట్టుకొని అది వింటా. సరే, సార్ ఏం విన్నారు? భగవద్గీత తిన్నాము, మరి మామూలుగా ఇవన్నీ చూతా ఉంటాం, భజ గోవిందం ఇంకా సార్. సో భగవద్గీతలో మీకు ఏం నచ్చింది సారు చెప్పింది? అన్నీ చూతూనే ఉంటారు. ఇంకా నచ్చంది సార్ చెప్పింది, నచ్చందంటూ ఏముంది, అన్నీ నచ్చే చూతాడు. అవును, మైనర్ మాస్టర్, మైనర్ 2, మైనర్ గార్డు అని చెబుతాడు. అవునా, చెప్తారా? తిన్నా నేను. ఓకే. మీకు అప్పుడు ఏమనిపించింది? ఏంటి మమ్మల్ని దేవుళ్ళు అంటున్నారు పత్రి సార్ అనుకున్నారా? అట్లా అనుకోలేదు కానీ ఆయన బాగా చెబుతాడు అని, ఆయన చెప్పే మాటలు చాలా చాలా బాగా మంది చెబుతాడు కానీ ఏం పాటించలేదు. సో కడతాల్లో మరి సారు భోజనం వడ్డిస్తున్నప్పుడు తినున్నారా? తిన్నామమ్మా, తిన్నాము. రోజు పొద్దున మాధ్యాహ్నం ఒక పూట అందుతూనే ఉంటుంది. 10 రోజులు ఉన్నాం కర్తాలతో చూడిపోయినప్పుడు, ఒక్కసారే నేను పోయింది. సో 10 రోజులు ఉన్నప్పుడు మరి అక్కడ ధ్యానం చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ధ్యానం చేసుకున్నప్పుడు బాగా అనిపించింది. ఎంతసేపు అందరూ కొంతమంది రాపోయినా కూడా 4ంటికే పోయి కూర్చుంటా అక్కడ. ముందు సీట్లో కూర్చుంటారా? 4ంటికే పోయి ఆ 10 రోజులు 4ంటికే పోయి కూర్చుంటాం. మేడం వాళ్ళకి చిన్నగా వస్తారు కానీ. అమ్మ ఇప్పుడు మరి ధ్యానం చేస్తున్నారు కదా మీరు శాకాహారి కూడా అయ్యారు. మరి ఇంకా అందరూ కూడా శాకాహారులు అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? శాకాహారులు అదే చెబుతుండే, శాకాహారులు కావాలి, ధ్యానం చేయాలంటే మేము వచ్చే రోజులు ఉండి మా పిల్లలు పెద్దవాళ్ళు కావాలా, మాకు బాధ్యతలన్నీ ఉన్నాయి అని చెబుతారమ్మా. మరి అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే చెప్తారా శాకాహారమే తీసుకోవాలి? శాకాహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలా అంటే ఆ బజార్ వాళ్ళు అందరూ అంటారు, ఆ ముసలి శాకాహారం కాబట్టి ధ్యానం చేయబట్టే ఈ బజార్ నుంచి ఈ చివరి నుంచి ఆ బజార్ ఈ బజార్ అని ఎంతమంది అంటారు అమ్మ వస్తా పోతుంటే. మాది రోడ్డు దగ్గర ఫుల్ చలాకీగా ఉన్నారు, ఈ వయసులో కూడా చక్కగా నడుస్తున్నారంటారా? అప్పుడు మరి మీరు ఏం చెప్తున్నారు? ఆయన నడిపిస్తాను, నేను నడుస్తున్నాను, నాదేం లేదు అని అన్నాను. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు మేడం శాకాహారం గురించి చెప్పాలనుకుంటే? ధ్యానం చేసుకోండి, ఇట్లా ఆరోగ్యంగా ఉంటారు, ఇట్లా అన్నీ తగ్గుతాయి, మందులతో కూడా పని లేదు, మనం ఎక్కువ ధ్యానం చేసుకుంటాం. ఏం తినకుండా ఉంటే బాగుంటుంది ఆరోగ్యంగా. తిన్నా మన కర్మలే కదా, అంతే మరి అరుగుదలను అని. సో నాన్ వెజ్ తింటే కర్మ చుట్టుకుంటుంది, ఒక జీవిని చంపొద్దు అని చెప్తారు. అంతే కదా, మనకి మనం ఒకరు ఏదన్నా తగిలితేనే ఫ్యాన్ వెళ్ళిపోద్ది. మరి నీకు గొంతు కోసి మరి అంత మనం తింటే తెలియనప్పుడు తిన్నాము, అది తెలుసుకున్నప్పుడు మానుకోవాలి కదా, మంచిది అని.
ఓకే మేడం, మరి మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు, ధ్యానం ద్వారా మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, ఒక్క మందు కూడా వేసుకోకుండా ఎలా జీవిస్తున్నారు, మరి శాకాహారులు ఎలా అయ్యారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ధ్యానం 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 తర్వాత శాకాహారమే ఎందుకు తీసుకోవాలి, శాకాహారం తీసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.